హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బ్లాగ్ చేస్తున్నానండి. ఈరోజు ఉదయం గదులు కట్ట తుడిచేసి గిన్నెలు తోమేసానండి. తర్వాత ఇక్కడ బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. బెడ్షీట్ మారుస్తున్నానండి. ఇప్పుడు బెడ్ పైన బెడ్షీట్ వేసేసుకుందాము. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెడ్షీట్ వేసాను. ఇప్పుడు తలగడలకి గెలెంబి కూడా పెట్టేద్దామండి. పిల్లోస్కి పిల్లో కవర్ వేస్తున్నాను. బెడ్ అయితే నీట్గా బెడ్షీట్ మార్చి సర్దేశానండి. ఇప్పుడు ఉదయం టిఫిన్కి బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నాను. కరాచీ రవ్వ ఉప్మా అండి. ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలండి. అల్లాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నానండి. ఉప్మాకు కావాల్సినవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుంటున్నాను. అలాగే నేను కరాచీ ఉప్మాలో టమాటా కూడా వేస్తున్నానండి. టమాటాను కూడా ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసానండి తగినంత. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం తగినంత నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసాక ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. నీళ్ళు మరగాలండి. నేను ఇక్కడ కరాచీ నూకని తీసి పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి కరాచీ ఉప్మా ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు కరాచీ నూక వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉప్మా వస్తుంది. కరాచీ నూక వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. నేనే వీడియో తీసుకుంటూ ఉప్మా చేయడం వల్ల కొంచెం కలపడానికి వీలవ్వలేదండి. కానీ నేను వెంటనే కలిపాను.
కలుపుకున్నాక ఉప్మాని ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా ఉడికిపోయింది. టేస్టీగా కరాచీ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. టిఫిన్ అయిపోయాక నేను ఇక్కడ టీ పెట్టానండి. పాలు వేసి టీ పొడి వేసి మరిగిస్తున్నాను. మేము టీ కాఫీలకి పంచదార వాడమండి, ఆర్గానిక్ బెల్లం పొడే వాడతాము. ఎప్పుడైనా ఒకసారి పంచదార వేసుకుంటామండి. ఇక నేను బెల్లం పొడి వేసి 2 గ్లాసుల్లోకి కలుపుకోవాలండి. అప్పుడు టేస్టీగా టీ రెడీ అవుతుంది. వేడివేడిగా టీ కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత నేను బట్టలు ఉతికేసి ఆరేసాను. బెడ్షీట్స్ మార్చాను కదండి, అందుకే మాసిపోయిన బెడ్షీట్స్ ఉతికాను. బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టానండి. మాకు బట్టలు ఆరబెట్టుకోవడానికి ఈ ప్లేసే ఉంటుంది. ఎండాకాలంలో బాగానే ఆరుతాయండి, ఎండ బాగానే తగులుతుంది. కానీ వర్షాకాలంలో, చలికాలంలో ఎండ అంతలా తగలదండి. అప్పుడు బట్టలు తొందరగా ఆరవు. ఇదండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.